ఈ నెల 20వ తేదీన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగే బహిరంగ సభకు శెట్టిబలిజ సంఖ్యలో గోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరవుతారని బీసీ సాధికార సమితి శెట్టిబలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడిపూడి సత్యబాబు చెప్పారు. స్థానిక ఆనంద్ రీజెన్సీలోని పందిరి ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ శెట్టిబలిజ సాధికార కమిటీ సమావేశం గురువారం కుడిపూడి సత్యబాబు అధ్యక్షతన జరిగింది. ఆయన మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి 100 మంది ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, లోకేష్ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన అన్నారు. 56 కులాలకు సంబంధించి ఏర్పాటు చేసిన సాధికారిక కమిటీలో భాగంగా శెట్టిబలిజ సాధికారిక సమితిని కూడా ఏర్పాటు చేయడంతో గడిచిన 2 ఏళ్లుగా చురుగ్గా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. చంద్రబాబుని 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు బీసీలు, ముఖ్యంగా శెట్టిబలిజులు వివిధ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొని సంఘీభావం తెలిపారని గుర్తు చేశారు. లోకేష్ పాదయాత్రలో వివిధ బీసీ వర్గాలతో సమావేశమవుతూ సమస్యలు అడిగి తెలుసుకుని అధికారంలోకి వచ్చాక అమలు చేయడాన్ని ప్రణాళిక వేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశానికి వచ్చిన బీసీ సెల్ జోన్ 2వ కన్వీనర్ చెల్లుబోయిన శ్రీనివాస్, బీసీ సాధికారక సమితి రాష్ట్ర జిల్లా కమిటీ ప్రతినిధులకు సత్యబాబు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన జన్మదినోత్సవం సందర్భంగా టీడీసీ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, పిల్లి సత్యనారాయణమూర్తి తదితరులు సత్యబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ శెట్టిబలిజ సాధికార కమిటీ సమావేశం. కమిటీ అంటే సుమారు ఒక 100 మందితోటి ఓన్లీ సాధికార కమిటీలో ఉన్న వాళ్ళందరితో కూడా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు 56 సాధికార కమిటీ కన్వీనర్లుగా అన్ని కులాల నుంచి కూడా వేశారు. అందులో భాగంగా శెట్టిబలిజ సాధికార కమిటీ కన్వీనర్గా గత 2 సంవత్సరాలుగా నన్ను నియమించడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో కూడా శెట్టిబలిజలు ఎక్కడ ఉంటే అక్కడ విశాఖపట్నం నుంచి ఏలూరు వరకు కూడా ప్రతి గ్రామంలో కూడా తిరిగి ఈ కార్యక్రమం ప్రతి దిక్కున కూడా సంఘీయులందరినీ కూడా కలిసి రేపు తెలుగుదేశం పార్టీకి అత్యధికంగా ఇప్పుడు కూడా ఫస్ట్ నుంచి కూడా శెట్టిబలిజలు అధికంగా కూడా తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి అలాగే లోకేష్ గారి పాదయాత్ర పూర్తయినందుకు అక్కడ కూడా మనందరం కూడా సంఘీభావం ప్రకటించి అత్యధికంగా ఈ సభను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన ఓన్లీ సాధికార కమిటీ మెంబర్లు, రాష్ట్ర సాధికార కమిటీ మెంబర్లకి, అలాగే జిల్లా కమిటీ మెంబర్లకి, కన్వీనర్లకి, మన బీసీసీఎల్ జోన్ 2 కోఆర్డినేటర్ మన చెల్లిబోయిన శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ